మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని పిలుస్తారు? సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్, సూర్యకిరణ్ ఏరోబిక్ టీంలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా పిలుస్తారు. ఈ బృందాలు వివిధ చోట్ల ఎయిర్ షోలు నిర్వహిస్తూ ఇండియా ఎయిర్ ఫోర్స్ సంస్థలపై అవగాహన కల్పిస్తుంటాయి. హైదరాబాద్ లో జరగనున్న వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబిక్ టీం పాల్గొననుంది. ఇక మొదటిది, భారత్ EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం గ్లోబల్ జీడీపీలో 25%, ప్రపంచ వాణిజ్యంలో 33% అని ప్రధాని మోదీ ప్రకటించారు. భారత్ కు ఇది 16వ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక గత ఏడాది ట్రంప్ టారిఫ్స్ విధించినప్పటి నుంచి భారత్ కు ఇది 4వ ప్రధాన అగ్రిమెంట్. న్యూజిలాండ్, యూకే, ఒమన్ తోనూ FTA కుదుర్చుకుంది. ఇక రెండవది, పద్మ పురస్కారాలను ప్రకటించిన భారత ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఆర్ట్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, మెడిసిన్, సామాజిక సేవ, వ్యవసాయం, ట్రేడ్ మొదలైన రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను అందించనుంది. 113 మందికి పద్మశ్రీ, 13 మందికి పద్మభూషణ్, 5గురికి పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి. ఇక మూడవది, త్వరలో జపాన్లోనూ UPI సేవలు. భారతీయ పేమెంట్స్ వ్యవస్థ UPI త్వరలో జపాన్లోనూ లాంచ్ కానుంది. మొదటగా దీనిని భారతీయ పర్యాటకులకు పరిమితం చేస్తారు. ఆపై క్రమంగా జపాన్ పేమెంట్స్ నెట్వర్క్స్ కు కూడా విస్తరించనున్నారు. కాగా ఇప్పటికే నేపాల్, భూటాన్, సింగపూర్, UAE, శ్రీలంక, ఖతార్, మారిషస్, ఫ్రాన్స్ దేశాల్లో UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక నాల్గవది, తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ. భారత ప్రభుత్వం ప్రకటించిన 113 పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. TG నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి, మెడిసిన్ లో వెంకట్రావు, విజయానంద్, రామారెడ్డి పశు వైద్య పరిశోధనలు, దీపికారెడ్డి కళా విభాగం కింద ఎంపికయ్యారు. ఏపీ నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి సాహిత్యం, కళా విభాగంలో బాలకృష్ణ ప్రసాద్, మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఇక ఐదవది, విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి సెంచరీ. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ న్యాట్ సివిర్ బ్రంట్ చరిత్ర సృష్టించారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పారు. RCBతో జరిగిన మ్యాచ్ లో ముంబై తరపున బరిలోకి దిగిన బ్రంట్ 57 బంతుల్లోనే సెంచరీ బాదేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, అత్యధిక దీవులు ఉన్న మహాసముద్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.